Hello story lovers, welcome back to my channel Cherava Priya part 56. ఆమె వయ్యారాలు చూస్తుంటే అటు విజ్జుకి ఇటు ఐశ్వర్యకి ఇద్దరికీ అనుమానం కలిగింది. చేతికున్న హ్యాండ్ బ్యాగ్ తను కూర్చున్న కుర్చీలో పెట్టి వాళ్ళిద్దరు డిస్కషన్ మీద ఒక చెవు పడేసింది ఐశ్వర్య. మొహం మీద పడుతున్న జుట్టుని స్టైల్గా చెవి వెనక్కి నెడుతూ కావాలని క్యూట్గా మాట్లాడడానికి ట్రై చేస్తున్న మిత్ర వైపు కళ్ళు విప్పార్చుకుని మరీ చూస్తుంది ఐశ్వర్య. మిత్రతో మాట్లాడడం విజ్జుకి ఏమాత్రం ఇష్టం లేకపోయినా ఐశ్వర్యకి జలసీ కలిగించాలంటే ఇంతకంటే మార్గం లేకపోవడంతో యు ఆర్ సో బ్యూటిఫుల్ అని విజ్జు చెప్పేసరికి మిత్ర తెగ సిగ్గుపడుతుంటే ఐశ్వర్య మాత్రం గుడ్లూరిమి చూస్తుంటే ఓరకంటితో చూస్తూనే మిత్రతో మాట్లాడుతున్నాడు విజ్జు. నీకొక విషయం తెలుసా, నువ్వు కూడా చాలా హ్యాండ్సమ్గా ఉంటావు. నువ్వు ప్రొడ్యూస్ చేస్తున్నావని తెలిసిన దగ్గర నుంచి నీతో ఎలా మాట్లాడాలి అని ట్రై చేస్తున్నాను. మొత్తానికి ఇప్పుడు టైం దొరికిందని మిత్ర తెగ సిగ్గుపడుతూ చెప్పడంతో అబ్బో అన్నట్టుగా చూసేసరికి విజ్జు ఆమెని చూసి నవ్వుకుంటూ ఉంటే మీరు పులిహోర కలుపుకుంటున్నప్పుడు మధ్యలో నా పక్కన ఎందుకు వచ్చి కూర్చున్నారని తిట్టుకుంది కోపంగా. నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా అని మిత్ర అడిగేసరికి నో నో ఐఎమ్ స్టిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనగాని అబ్బో ఈయనగారు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ఆవిడ మోస్ట్ ఎలిగెంట్ హీరోయిన్, యదవ చింత తొక్కు మొహాలు వేసుకుని అని తిట్టుకుంటూ కూర్చుంది ఐశ్వర్య. ఇందులో డైరెక్టర్ వచ్చి మిత్ర అక్కడ కూర్చుని ఏం చేస్తున్నావు, నీకు డ్యాన్స్ రిహార్సల్స్ ఉన్నాయని చెప్పాను కదా అని డైరెక్టర్ పిలవడంతో సారీ సార్ అని మిత్ర లేచి నిలబడగానే ఐశ్వర్య నువ్వు కూడా వెళ్ళమ్మా, వెళ్ళి మ్యూజిక్ లిరిక్స్ ఒకసారి చెక్ చేసుకుని దాన్ని బట్టి స్టెప్స్ కంపోజ్ చేసుకుని వాళ్ళకి చూపించు అనగాని ఓకే సార్ అని అంటూ ఐశ్వర్య విజ్జుని మిత్రని కోపంగా చూసి విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో నవ్వుకున్నాడు విజ్జు. ఐశ్వర్య లిరిక్స్ మ్యూజిక్ ఒకసారి విని దానికి తగ్గట్టుగా డ్యాన్స్ కంపోజ్ చేసి స్టెప్స్ చెక్ చేసుకుంటూ ఉండగా విజ్జు అక్కడికి వెళ్ళి చైర్ వేసుకుని కూర్చోడంతో మీరెందుకు వచ్చారు అని అడిగేసరికి మేడం ఆయన ప్రొడ్యూసర్ అలా మాట్లాడతారేంటి అని విజ్జుకి జ్యూస్ ఇవ్వడానికి వచ్చిన బాయ్ కంగారుగా చెప్పేసరికి ఆ విషయం నాకు తెలుసు, జ్యూస్ ఇచ్చావు కదా ఇంకా బయలుదేరు అని ఐశ్వర్య చిరాకుగా చెప్పడంతో బాయ్ సరేనంటూ అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నువ్వు ఇక్కడ కూర్చుంటే నేను డాన్స్ స్టెప్స్ చెక్ చేసుకోలేకపోతున్నాను అనగాని నేనేమైనా నీ కాళ్ళు పట్టుకుని ఆపుతున్నానా లేకపోతే నీ చేతులు పట్టుకుని ఆపుతున్నానా, నా పాటికి నేను కొబ్బరి బొండం తాగుతూ కూర్చున్నాను అని చెప్పేసరికి నా వైపు చూస్తున్నావు కదా అనగానే చూస్తే నువ్వు డిస్టర్బ్ అవుతున్నావా చెప్పు, నువ్వు డిస్టర్బ్ అవుతున్నావు అంటే నాకు అర్థమైనది నేను డిసైడ్ చేసుకుంటాను అన్నాడు. నో, ఎవరైనా అలా చూస్తుంటే నాకే పని చేయబుద్ధి కాదు అని చెప్తున్నాను, నేనేమీ డిస్టర్బ్ కావడం లేదు అని ఐశ్వర్య డాన్స్ స్టెప్స్ కంపోజ్ చేస్తూ ఉంటే ఆమె పాదాలని గమనించాడు. మ్యూజిక్ బీట్కి అనుగుణంగా కదులుతున్న ఆమె పాదాన్ని, దానికి అనుగుణంగా తిప్పుతున్న ఆమె నడుముని, అంతే అందంగా తిరుగుతున్న కళ్ళని చేతులని చూస్తూ ఉన్నాడు. డాన్స్ చేస్తుంటే దానికి అనుగుణంగా ఊపిరి తీసుకుంటున్న ఆమెను చూస్తూ కాసేపు అలాగే కూర్చుంటే డాన్స్ స్టెప్స్ కంపోజ్ చేసుకున్న తర్వాత ఓకే అనుకున్న తర్వాత డైరెక్టర్ని పిలిచి హీరోయిన్ని రిహార్సల్ కోసం పిలవమని చెప్పింది. అక్కడ విజ్జు కూర్చుని ఉండడంతో ఐశ్వర్య నేర్పిస్తున్న డ్యాన్స్ స్టెప్స్ మీద కాకుండా విజ్జు మీద కాన్సన్ట్రేట్ చేయడంతో మేడం మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది డ్యాన్స్ స్టెప్స్ మీద, మనుషుల మీద కాదు అని ఐశ్వర్య సీరియస్గా చెప్పడంతో మిత్ర ఐశ్వర్య వైపు సీరియస్గా చూసేసరికి ఏంటి అలా చూస్తున్నారు, నాకు అర్థమైంది మీకు అతని మీద ఇంట్రెస్ట్ ఉందని, ఒకవేళ మీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే షూటింగ్ అయిపోయిన తర్వాత చూసుకోండి, నేను ఇక్కడ వర్క్ చేయడానికి వచ్చాను, మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోకపోతే నేను సరిగ్గా నేర్పించలేదు అంటారు కానీ మీరు కాన్సన్ట్రేట్ చేయలేదని ఎవరు అనుకోరు అని గట్టిగా చెప్పింది ఐశ్వర్య.
హేయ్, నీ పని డాన్స్ నేర్పించడం మాత్రమే, నాకు క్లాసెస్ ఇవ్వడం కాదు అనగానే నేనేమీ క్లాస్ ఇవ్వడం లేదు. అయినా ఒకరు చెప్తే నేర్చుకునే పొజిషన్లో ఎవరూ లేరని నాకు తెలుసు. నిజంగా మీకు ఈ సినిమా మీ చేతుల్లోనే ఉండాలనుంటే దయచేసి నాకు కోఆపరేట్ చేయండి. లేదు, మీరు మీ వర్క్ మీద కాకుండా మీ ఆలోచనల మీద కాన్సన్ట్రేట్ చేయాలి అనుకుంటే ఆ విషయం డైరెక్టర్కి చెప్పండి. నేను మాత్రం డాన్స్ సరిగ్గా నేర్పించలేదు అనే బ్లేమ్ తీసుకోవాలి అనుకోవడం లేదు అని స్ట్రాంగ్గా చెప్పింది ఐశ్వర్య. దాంతో విజ్జు తను అక్కడ ఉండడం వల్ల మిత్ర డాన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఐశ్వర్య సహనానికి పరీక్ష పెడుతుందని అర్థమై అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవడంతో ఐశ్వర్య హమ్మయ్య అనుకుంటే మిత్ర అప్పుడు డాన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయడంతో డాన్స్ నేర్పించేసి హీరోకి డాన్స్ నేర్పించడానికి వెళ్ళగానే విజ్జు అక్కడ కూడా ప్రత్యక్షం అయ్యేసరికి అతని వైపు కోపంగా చూస్తూ డాన్స్ నేర్పిస్తూ ఉంటే డాన్స్లో భాగంగా హీరోయిన్ పొజిషన్లో నిలబడి ఐశ్వర్య హీరో పక్కన డాన్స్ చేయాల్సి రావడంతో విజ్జు అక్కడ అసహనంగా కదులుతూ ఉండేసరికి విజ్జు ఆర్ యూ ఆల్ రైట్, ఏంటి కొంచెం చిరాకుగా ఉన్నట్టు అనిపిస్తున్నావు అని అన్నాడు డైరెక్టర్ విజ్జుని గమనించి. లేదు, హీరోకి హీరోయిన్కి ఒకరే కొరియోగ్రాఫరా అనగానే అవునరా, ఐశ్వర్య డ్యాన్స్ బాగా నేర్పిస్తుంది కదా అని వేరే కొరియోగ్రాఫర్స్ని పిలిపించలేదు. అండ్ తను చాలా తొందరగా నేర్పిస్తుంది, వాళ్ళు కూడా చాలా త్వరగా నేర్చుకున్నారా అని డైరెక్టర్ అనగానే బట్ ఎట్ ఏ టైం ఇద్దరికి నేర్పించాలంటే ప్రాబ్లం కదా, సో హీరోకి కూడా వేరే కొరియోగ్రాఫర్ దొరుకుతుందేమో చూడు అని చెప్పడంతో నేను కూడా ట్రై చేస్తున్నాను, కానీ ఐశ్వర్య బాగా పర్ఫెక్ట్గా డ్యాన్స్ మూమెంట్స్ నేర్పించే వాళ్ళు దొరకాలి కదా అని అన్నాడు డైరెక్టర్. ఐశ్వర్య ఇద్దరికి డాన్స్ నేర్పించడం కంప్లీట్ చేసేసరికి దాదాపు 4 గంటలు పట్టడంతో బాగా అలసిపోయేసరికి రెస్ట్ రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని మెత్తటి టర్కీ టవల్తో తుడుచుకుంటూ బయట ఉన్న చైర్లో కూర్చోవడంతో అప్పుడే తడిచిన ముత్యంలాగా ఉన్న ఆమె మొహాన్ని చూశాడు విజ్జు. తల వెంట్రుకలు మొహానికి ఉన్న తడికి అతుక్కుపోయి ఆమె మొహానికి చిరు అందాన్ని ఇస్తూ ఉంటే ఏదో ఆలోచిస్తున్నట్టుగా అటు ఇటు సాలోచనగా కదులుతున్న ఆమె పొడవైన కనురెప్పలు ఇంకా దీర్ఘంగా ఆలోచిస్తుంది అనడానికి అనుగుణంగా మునుపంటి కింద నలుగుతున్న కింద పెదవి టవల్ని బిగించి పట్టుకున్న ఆమె చేతుల్ని చూస్తూ అంతలా ఏం ఆలోచిస్తుంది అని అనుకుంటూ ఆమె దగ్గరికి వెళ్ళి ఏం ఆలోచిస్తున్నావు అనగానే అంత సడన్గా వినిపిస్తున్న గొంతుకి ఉలిక్కిపడి అతని వైపు కలవరం నిండిన కనుల్ని అటు ఇటు తిప్పుతూ చూడ్డంతో ఆ కళ్ళను చూస్తూ ఉండిపోయాడు. ఇంతలో స్టార్ట్ కెమెరా రోలింగ్ యాక్షన్ అని డైరెక్టర్ చెప్పడంతో వాళ్ళ డాన్స్ స్టార్ట్ అయ్యేసరికి వాళ్ళు అక్కడ డాన్స్ చేస్తుంటే ఐశ్వర్య తన కాలుని దానికి అనుగుణంగా ఆడిస్తూ ఉండేసరికి ఆమెని అబ్జర్వ్ చేస్తూ కూర్చుని నీకు తెలియని అందం నీలో చాలా ఉంది అనగానే నన్ను పొగిడే కార్యక్రమం పెట్టుకోవడానికి ఇక్కడికి వచ్చావా అనగానే అంతకంటే నాకు వేరే పని లేదనుకుంటున్నావా అని విజ్జు వెటకారంగా అడగడంతో ఐశ్వర్య కోపంగా చూసి ఏంటి నీ బాధ అనగానే ఏం లేదు అన్నాడు. మరెందుకు ఇక్కడ కూర్చుని నా బ్రెయిన్ ఫ్రై చేసుకొని తింటున్నావు అనగానే బాగా టేస్ట్గా ఉందని అంటూ వెటకారంగా చెప్పడంతో చిరాకుగా చూస్తూ డాన్స్ చేస్తున్న వాళ్ళని చూసి ఈ అమ్మాయికి మేకప్ మీద ఉన్న ఇంట్రెస్ట్ పని మీద లేదు, 3 అవర్స్ నేర్పించాను, ఒక్క స్టెప్ కూడా పర్ఫెక్ట్గా వేయట్లేదు, డైరెక్టర్ వచ్చి నన్ను అడిగితే మాత్రం నేను బాగానే నేర్పించాను, తనే సరిగ్గా చేయట్లేదు అని చెప్తాను అనగానే అలాగే చెప్పు, దీనికి కూడా నువ్వు ముందే ప్రిపేర్ అవ్వాలా అనగానే విజ్జు వైపు కోపంగా చూడడంతో ఎందుకు అలా చూస్తున్నావు, అక్కడ హీరో కూడా డాన్స్ చేస్తున్నాడు, అతను పర్ఫెక్ట్గా డాన్స్ చేస్తున్నప్పుడు ఆ అమ్మాయి పర్ఫెక్ట్గా డాన్స్ చేయట్లేదంటే తను ఫోకస్ చేయట్లేదని అర్థం, సో ఈజీగా అక్కడ డిఫరెన్స్ నువ్వు చెప్పకపోయినా అర్థం అయిపోతుంది అని విజ్జు చెప్పగానే అవును అని అంది ఐశ్వర్య. కట్ కట్ అని డైరెక్టర్ చిరాకుగా చెప్పి ఏంటి మిత్ర, ఒక్క మూమెంట్ కూడా పర్ఫెక్ట్గా లేదు, 3 అవర్స్ నువ్వే తినేసావు, అసలు ఏం నేర్చుకున్నావు, నీ పక్కన ఉన్న హీరో 1 అవర్లో అన్ని స్టెప్స్ నేర్చుకున్నాడు, ఆయన పర్ఫెక్ట్గా చేస్తున్నప్పుడు నీకేమైంది అనగానే తను డాన్స్ నాకు సరిగ్గా నేర్పించలేదు అని మిత్ర నిర్లక్ష్యంగా చెప్పేసరికి స్టాప్ ఇట్ మిత్ర,
నీకొక కొరియోగ్రాఫర్, హీరోకి ఒక కొరియోగ్రాఫర్ ఉన్నారని అనుకుంటున్నావా? మీ ఇద్దరికీ నేర్పించేది ఐశ్వర్య మాత్రమే అనగానే మిత్ర గతుక్కుమంటే హీరో బాగానే చేస్తున్నాడు. నువ్వు సరిగ్గా చేయట్లేదంటే ఫెయిల్యూర్ నీది, తనది కాదు. అండ్ నేను పర్సనల్గా తను డ్యాన్స్ చేసే విధానం చూశాకే సెలెక్ట్ చేశాను. అంత పిచ్చివాళ్లాగా నేను సెలెక్ట్ చేశానని అనుకుంటున్నావా అనగానే సారీ సార్ అని మిత్ర తలదించుకొని చెప్పడంతో ఐశ్వర్య మళ్ళీ నేర్పిస్తుంది. ఈసారి అయినా పర్ఫెక్ట్గా నేర్చుకో. నేను లాస్ట్ వీక్ నుంచి చూస్తున్నాను, నువ్వు అసలు షూటింగ్ మీద ధ్యాస పెట్టడం లేదు. ఒకవేళ నీకు ఇక్కడ ఉండాలని లేకపోతే చెప్పు అన్నాడు డైరెక్టర్. ఐఎమ్ సారీ సార్, ఇక నేను పర్ఫెక్ట్గా నేర్చుకుంటాను అనగానే నేర్చుకుని తీరాలి. వెళ్ళు, నీ వల్లే షూటింగ్ లేట్ అవుతుంది. ఫస్ట్ మీ అమ్మగారు షూటింగ్ హైదరాబాద్లో వద్దని గొడవ చేశారు. లొకేషన్ ఇక్కడే మ్యాచ్ అవుతుందని చెబితే కానీ ఆవిడ ఒప్పుకోలేదు. దానివల్ల ఒక 1 మంత్ వేస్ట్ అయిపోయింది. వచ్చాక నువ్వు వేస్ట్ చేస్తున్నావు అన్నాడు. ఐశ్వర్య ముందు డైరెక్టర్ తనకలా క్లాస్ తీసుకోవడం మిత్రకి ఏమాత్రం నచ్చలేదు. కానీ వేరే దారి కూడా లేకపోవడంతో సైలెంట్గా వింటూ నిలబడింది. Continues. If you like this story, please like, share, comment, and don't forget to subscribe. If you don't like this story, please ignore it. Thank you.